రైట్ సచిన్ హోల్డ్ ఆన్ ఒకసారి మనం ఎయిర్ ఇండియా ట్వీట్ చూద్దాం. ఇక్కడ ట్వీట్ చూడండి. ఫ్లైట్ A171 operating Ahmedabad to London Gatwick was involved in an incident today 12 June 2025. At this moment we are ascertaining the details and will share the further updates at the earliest on airindia.com and on your X handle అంటూ చేశారు. అంటే అక్కడ ప్రమాదానికి గురైనటువంటి ఘటన పైన మేము ప్రస్తుతానికి ఆ ఘటనలో ప్రమాదాన్ని అంచనా వేస్తున్నాము, మీకు మరి కాసేపట్లోనే మరింత సమాచారం అందిస్తామన్నటువంటి ట్వీట్ ని ఎయిర్ ఇండియా తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. అయితే ఒకసారి మనం చూస్తే 1996లో గతంలో సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ సంబంధించిన ఫ్లైట్ అటు కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ తో ఢీకొనింది. యొక్క ప్రమాదంలో సుమారుగా 349 మంది మరణించారు. 1996 ఈ విమాన ప్రమాదం తర్వాత ఇది అతిపెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది. 242 మంది ఈ ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా జనావాసాల మధ్యలో ఈ ఫ్లైట్ కుప్పకూలిపోవడంతో దట్టమైనటువంటి పొగలు మంటలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో 242 మంది ప్రయాణికుల పరిస్థితి ఏంటి అనేది ఆరా తీస్తున్నారు. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. సో చాలా మంది జనావాసాల్లో కుప్పకూలిపోయింది కాబట్టి అక్కడ జనావాసాల మధ్యలో కూడా కుప్పకూలిన నేపథ్యంలో సామాన్యులు కూడా ఇబ్బంది పడే ఉంటారు. వారంతా నివాసాలను వారంతా కూడా ఇబ్బంది పడే. ఎస్ లైవ్ దృశ్యాలు చూడండి. ఎస్ బిగ్గెస్ట్ ఫస్ట్ ఫోటోగ్రాఫ్ ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. ఆ దృశ్యాలని, ఆ క్రాషింగ్ సంబంధించిన దృశ్యాలని, ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన క్రాషింగ్ దృశ్యాలు ఇవే. సో ఆ కుప్పకూలిపోయిన చిత్రాలను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పూర్తిగా కుప్పకూలిపోయిన తర్వాత 2 భాగాలుగా అయిపోయినాయి. చిత్రాలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఏ మాత్రం ఇక్కడ మనుషుల ఆనవాళ్ళు కనిపించలేదు. ఒక చెట్టును ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. సో అక్కడ చిత్రాలు పూర్తిగా కూడా మంటల్లో పూర్తిగా కాలి బూడిదైపోయాయి. అక్కడ మనుషుల ఆనవాళ్ళు లేవు. పూర్తిగా ఆ ఫ్లైట్ 2 ముక్కలుగా విరిగిపోయి కనబడుతోంది. సుమారుగా మనకంతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 18 ముక్కలు అయిపోయింది. 1 కాదు 2 కాదు, ఇవన్నీ కూడా విడివిడి భాగాలుగా ముక్కలు అయిపోయింది ఫ్లైట్ అంతా కూడా. సో మరి అక్కడ లోపల వారి పరిస్థితి అర్థం చేసుకోండి. ఫ్లైట్ దృశ్యాలే, ఫ్లైట్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలే వెరీ ఫస్ట్ ఆర్టీవీ మీకు ఆ ఫోటోని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఆ ఫోటోలో చూడండి, అక్కడ ఫ్లైట్కి సంబంధించిన ఆనవాళ్ళు ఏమీ లేవు. పూర్తిగా ముక్కలు అయిపోయింది, తునాతునకలు అయిపోయింది. చూడండి, అదొక బిల్డింగ్ లోపలికి చొరబడిపోయింది, బిల్డింగ్ లోపలికి చొచ్చుకెళ్ళిపోయింది. ఆ ఫోటో చూడండి, బిల్డింగ్ లోపలికి చొచ్చుకెళ్ళింది ఆ ఫ్లైట్ మొత్తం కూడా. ఎయిర్ ఇండియా ఫ్లైట్ లండన్ వైపుగా వెళ్లాల్సిన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినటువంటి క్షణాల్లోనే ఒక జనావాసాల మధ్యలో చెట్టును ఢీకొని కుప్పకూలిపోయింది, ఒక బిల్డింగ్ లోకి చొచ్చుకు వెళ్ళింది. ఇక్కడ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళ సంగతి ఎలా ఉంటుందనేది కొంత ఆందోళనకరంగా ఉంది. అటువైపుగా ఆ కుప్పకూలినటువంటి ప్రాంతం కూడా ఒక నివాసాల ప్రాంతం కాబట్టి అక్కడి వాళ్ళు కూడా హట్ అయ్యారని మాత్రం తెలుస్తోంది. అతిపెద్ద విమాన ప్రమాదంగా మారే అవకాశం ఉంది. 1996 విమాన ప్రమాదం తర్వాత అతిపెద్ద ప్రమాదంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. సో ఏం చూడాల్సిన అవసరం ఉంది, ఎంతమంది మరణాలు సంభవిస్తాయి, ఎంత పెద్ద మొత్తంలో మరణం ఉంటుందని తెలుసుకుంటేనే కొంత ఆందోళనకరంగా భయాందోళనగా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మాజీ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. శ్యామ్ ప్రసాద్, సో ప్రజెంట్ ఏంటి, ఎలా చూడాలి దీన్ని? శ్యామ్ ప్రసాద్ గారు, ఈ ప్రమాదం తాలూకా ఎలా అంచనా వేయాలి? అంటే సుమారుగా ముక్కలైపోయింది, తునాతునకలైపోయింది ఆ ఫ్లైట్ మొత్తం కూడా. సో 242 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. వారి పరిస్థితి ఎలా ఉందని భావించాలి? ఈ విజువల్స్ మీరు చూస్తుంటే ఏమనిపిస్తోంది? చిక్కుకున్న వాళ్ళకి, ఆ విమానంలో ఉన్న వాళ్ళకి, కింద ప్రదేశంలో ఆ ఇళ్ల దగ్గర ఉన్న వాళ్ళకి నా సానుభూతి, సంవేదన ప్రకటిస్తున్నానండి. ముందుగా వాళ్ళందరూ వీలైనంత మంది క్షేమంగా ప్రాణాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఇటువంటి ప్రమాదాలు 3 రకాలుగా జరుగుతాయి సార్. ఒకటి బర్డ్ హిట్ వల్ల, పక్షి ఢీకొనడం, దీన్ని ఫ్లైట్ సేఫ్టీ ఇష్యూ అంటారు. రెండవది ఇంజిన్ ఫెయిల్యూర్, దీన్ని టెక్నికల్ డిఫెక్ట్ అంటారు. మూడవది పైలట్ ఎర్రర్, అంటే హ్యూమన్ ఎర్రర్ అంటారు. ఈ 3 కూడా HD అనేది, TD అనేది, FS అనేది, ఫ్లైట్ సేఫ్టీ అనేది, ఈ 3 కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ తర్వాత తెలియాల్సిన విషయాలు. ఇప్పుడు వెంటనే ఏం చేస్తారంటే, రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ మీద అన్ని మొత్తం, మీరు అన్నారు కదా మంత్రి గారు అక్కడికి వెళ్తున్నారని, తర్వాత అక్కడ వాళ్ళు అంబులెన్సెస్, ఫైర్ సర్వీసెస్ ఉన్నాయని, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వచ్చే 24 గంటల లోపల ఎంత వీలైనంత మందిని కాపాడడం, వీలైనంత వరకు ఆస్తి నష్టాన్ని కాపాడడానికే ప్రయత్నిస్తారు. రైట్ శ్యామ్ ప్రసాద్ గారు, మరొక మన విజువల్స్ చూస్తున్నాం ఎక్కడి నుంచి, అహ్మదాబాద్ నుంచి లండన్. ఆ విజువల్స్ చూడండి, లైవ్ విజువల్స్. ఫ్లైట్ మూవ్ అవుతోంది, టేక్ ఆఫ్ అయింది. ఒక్కసారిగా అక్కడ ఆ ల్యాండ్ అవుతున్న ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మీరు చూస్తున్నారు. చూడండి, ఆ నివాసాలపై పడిపోతుంది, ఒక చెట్టుని ఢీకొట్టి ఆ బిల్డింగ్ లోపలికి చొచ్చుకు వెళ్ళింది. మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా పడిపోగానే దట్టమైన మంటలతో ఆ మేఘాని ప్రాంతం మొత్తం కూడా అల్లాడిపోయింది. ఆ ఫ్లైట్ ఒక్కసారిగా టేక్ ఆఫ్ అయినటువంటి సిచ్యువేషన్ నుంచి పూర్తిగా నేల కతికిపోయింది, పూర్తిగా నేల కొరిగింది. మరి దీనికైనా ప్రమాదం గల కారణం తెలియాల్సి ఉంది. కానీ చూడండి, ఆ ఫ్లైట్ దృశ్యాలను చూస్తుంటేనే
కళ్ళు చెదిరిపోతున్నాయి, రోమాలు నిక్కపొడుస్తున్నాయి, భయాన్ని పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అక్కడ విజువల్స్ గమనిస్తూ ఉండండి. ఆ విజువల్స్ లో ఫ్లైట్ అలా ఆ ఇంటిపైకి చెట్టుపైకి తొచ్చుకు వచ్చింది. ఎస్, అక్కడ ఫ్లైట్ చూడండి, మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఎక్స్క్లూజివ్ దృశ్యాలని. వెరీ ఫస్ట్ ఆన్ RTV మీరు చూస్తున్నారు. ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఫ్లైట్ స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే, కొన్ని క్షణాల్లోనే అలా కుప్ప కూలిపోయింది, అలా నేల కొరిగింది, చెట్టుని ఢీ కొట్టింది, ఒక నివాసంలోకి చొచ్చుకు వెళ్ళింది. 242 మంది ఈ ఫ్లైట్లో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయానికి గురవుతోంది. సో ప్రస్తుతానికి అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి వెరీ ఫస్ట్ RTV మీరు విజువల్స్ చూడండి. ఫ్లైట్ ఒక్కసారిగా ల్యాండ్ అవుతోంది. ఫ్లైట్ ఒక్కసారిగా అలా ఆ నివాసం పైకి, ఆ చెట్టు పైకి చేరుకుంటుంది. ఎస్, అక్కడ కుప్పకూలిపోయింది. ఎస్, మంటలు వ్యాపిస్తున్నాయి. మంటలు, దట్టమైన మంటలు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అటువంటి ఈ ఫ్లైట్ కాస్త మెగాని ప్రాంతం దగ్గరికి వచ్చినా కానీ నివాసాల మధ్యలో కుప్పకూలిపోయింది. ఆ లైవ్ దృశ్యాలని ఎక్స్క్లూజివ్లీ మీరు ఫస్ట్ ఆన్ RTV చూస్తున్నారు. సో ఆ ఫ్లైట్ ఒక్కసారిగా చూడండి చాలా దగ్గరగా వచ్చింది. అసలు దీని స్టార్టింగ్ నుంచి ఏదైనా బహుశా ట్రబుల్ ఉంటుంది. ఆ ట్రబుల్ని, ఆ టెక్నికల్ సమస్యని గుర్తించలేకపోయి ఉంటారు. లేదంటే కొన్ని క్షణాల్లోనే నివాస ప్రాంతాల్లో వచ్చిన తర్వాత ఈ ఘటన జరిగిందంటే ఎంత ఎంత దారుణం అర్థం చేసుకోండి. సో ప్రస్తుతానికి ఈ దృశ్యాలు మీరు ఫస్ట్ RTV స్క్రీన్ పై చూస్తున్నారు. ఫ్లైట్ కుప్ప కూలిపోయిన ఘటనకి సంబంధించి కొంతమంది కెమెరా రికార్డ్ చేసిన దృశ్యాలు ఇవి. సో అక్కడికి ఫైర్ ఇంజన్ చేరుకుంది. ఆ ఫైర్ ఇంజన్లో మంటలార్పే ప్రయత్నం చేస్తున్నాయి. నివాసాల మధ్య ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడే ఉంటుంటారు. సో ప్రస్తుతానికైతే వారు కొన్ని పదుల సంఖ్యలో 100కు పైగా ఉన్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దాదాపుగా 200 ఉన్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక్కడ నీ మాట చెప్పడానికి కొంత బాధపడుతున్నాను. కానీ ఇప్పటివరకు జరిగినటువంటి ఒక ప్రమాదాల్లో అతిపెద్ద ప్రమాదంగా 1996 ఘటన ఉంది. రెండు ప్లేన్స్ మధ్య ఆ కొలిజన్ జరగడం కారణంగా ఒక ప్రమాదం జరిగి సుమారుగా 350 మంది ప్రయాణికులు మరణించారు. కానీ ఇప్పుడు ఈ ఘటనలో ఎంతమంది ఎలా ఉంటారు అని తలుచుకుంటేనే కొంత బాధాకరంగా కూడా ఉంది. సో సుమారుగా కొన్ని వందల సంఖ్యలోనే 100, 200. ఎందుకంటే ఈ ప్రమాదం చూడండి, ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆ ఫ్లైట్ మొత్తం కూడా ముక్కలైపోయింది. ఏ మాత్రం కూడా ఆ ఫ్లైట్ అన్నట్టుగా మనం గమనించడం. అంతటి ముక్కలు అయిపోయినాయి, తునాతునకలు అయిపోయిన ఫ్లైట్ మొత్తం కూడా. ఆ దృశ్యాలు చూస్తుంటేనే మా ప్రయాణికుల పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే కొంత బాధాకరంగా, ఆందోళనకరంగా కూడా ఉంది. సుమారుగా 242 మంది ఆ ఫ్లైట్లో ప్రయాణిస్తూ ఉన్నారు. సో గతంలో కూడా ఇటువంటి ప్రమాదం జరిగింది. అయితే దానికి మించినటువంటి ఒక బిగ్గెస్ట్ ప్రమాదంగా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో అతిపెద్ద ప్రమాదంగా 1996 ఘటన జరిగితే ఇది దాని తర్వాత రెండో అతిపెద్ద ప్రమాదంగా కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ఆ నివాస ప్రాంతాల్లో మొత్తం కూడా దట్టమైన మంటలు వ్యాపించడంతో దాన్ని ఆర్పేని ప్రయత్నం చేస్తున్నాయి. 12 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. స్పాట్కి రెస్క్యూ టీం చేరుకుని వారందరూ కూడా హాస్పిటల్ తరలిస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా కూడా ఎప్పటికప్పుడు అటు ముఖ్యమంత్రితో మాట్లాడి సమాచారం తెలుసుకుంటున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఈ ఫ్లైట్లో ఉన్నట్టుగా సమాచారంతో దానికి అఫీషియల్గా తెలియాల్సి ఉంది ఏం జరిగిందనేది. సో ప్రస్తుతానికైతే విమానం కుప్పకూలిన ఘటనకు సంబంధించి ప్రజెంట్ అక్కడ లైవ్ దృశ్యాలు RTV స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. చూడండి అక్కడ ఏ రకంగా జరిగిందో చూడండి. ఒక్కసారి ఆ లైవ్ లో రికార్డ్ అయినటువంటి ఆ ఆడియో కూడా విందాం. ఎందుకంటే దట్టమైన పొగలతో కమ్ముకున్నటువంటి ఆ విజువల్స్ ని చూస్తేనే భయానకంగా ఉంది. ఒకసారి ఆడియోతో పాటుగా ఆ విజువల్స్ ని చూద్దాం. पूरे गए होंगे कोई बात पूरे गए होंगे कोई बात